విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన సాగుతోందన్న సీఎం చంద్రబాబు. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్, ఉండవల్లిలో యోగా శిబిరం. టీవీ9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తే తాము వికాసం వైపు తీసుకువెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. పల్నాడు లింగంగుంట్లలో పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ నీతులు విడుదల చేశారు. ప్రపంచ టెక్నాలజీకి ఏపీ కేంద్రంగా మారిందని 2027 ఏప్రిల్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు. నదుల అనుసంధానం ఎన్టీఆర్ సంకల్పం, తన జీవితాశయమని తెలిపారు సీఎం. ఉండవల్లి కేవ్స్ లో బాబా రామ్దేవ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా శిబిరానికి హాజరయ్యారు సీఎం చంద్రబాబు. ఏపీని దేశంలో స్పిరిచువల్ హబ్ గా మారుస్తామన్నారు. టెక్నాలజీకి బానిస కావద్దని, టెక్నాలజీ యోగా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. యోగాను ప్రపంచానికి అందించిన ఘనత ప్రధాని మోదీదే అన్నారు సీఎం. కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రజలతో మాటామంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు సాయం అందించారు పవన్. స్వర్ణాంధ్రపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. రైతు ఉత్పత్తులకు గిట్టుబాటు కల్పిస్తున్నామని, యూరియా దుర్వినియోగం అరికట్టేందుకే యాప్ తెచ్చామని చెప్పారు. అధిక పురుగు మందులతో గుంటూరు మిర్చికి నష్టమన్నారు మంత్రి. గాదే సాయికృష్ణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామన్నారు ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో బాధిత కుటుంబాన్ని పరామర్శించామని చెప్పారు. శవ రాజకీయాలు చేయడం మొదటి నుంచి వైసీపీకి అలవాటేనని ఆరోపించారు ఉదయ్ భాను. ఈ నెల 24 నుంచి 30 వరకు మంగళగిరిలో ఏపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయన్నారు ఏసీ అధ్యక్షుడు కేశినేని చిన్ని. మంగళగిరి స్టేడియంలో సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని, ఫైనల్ మ్యాచ్ కు లోకేష్ హాజరవుతారని తెలిపారు. ప్రేక్షకులకు ఉచిత రవాణాపై ఆర్టీసీతో చర్చిస్తున్నామన్నారు చిన్ని. కృష్ణలంక పిఎస్ లో టాస్క్ ఫోర్స్ టీం స్థానిక పోలీసుల స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది ఏసీబీ దైవప్రసాద్ బృందం. సాయికృష్ణను అసలు ఏ కేసులో తీసుకొచ్చారనే దానిపై ప్రశ్నిస్తోంది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు ఆధారంగా నిన్న 8 మందిని ప్రశ్నించారు ఏసీపీ దైవప్రసాద్. పోలీసుల దాష్టికాలు ఆపాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. సాయికృష్ణ, క్రాంతికుమార్ కేసుల్లో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. మనుషుల్ని చంపి సెటిల్మెంట్లు చేస్తారా అని ప్రశ్నించారు. సాయికృష్ణ కేసులోకి టాస్క్ ఫోర్స్ ఎందుకు వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు పేర్ని నాని. కృష్ణలంక శ్మశాన వాటికి కూడా వెళ్లింది దర్యాప్తు బృందం. ఎలక్ట్రిక్ ఫర్నేస్ ఆపరేటర్ భాషాను సైతం అదుపులోకి తీసుకుని విచారించారు. భూ కబ్జాలు ఎవరు చేశారో తేల్చుకుందాం రండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు. గండిపేట భూముల కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న బ్రహ్మనాయుడు ఎంపీ కృష్ణదేవరాయలు చేసిన రాజకీయ కుట్రతోనే తనపై కేసులు పెట్టారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మరో లేఖ. టీసీఏ ఆరోపణలను ఖండించిన వివేక్. గాంధీ భవన్ లో సత్యాగ్రహ దీక్ష. టాప్9 తెలంగాణ న్యూస్ చూద్దాం. మెట్రో అంశంపై కేంద్రం సహకారం కోరుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మరో లేఖ రాశారు. రైల్వే మంత్రితో భేటీ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నెల 22, 23న ఢిల్లీలోనే ఉంటానని, అపాయింట్మెంట్ ఇప్పించాలి, ఐఆర్ఎఫ్సి ఫైనాన్సింగ్ సమస్యకు పరిష్కారం చెప్పాలన్నారు సీఎం రేవంత్. పెండింగ్ అంశాలపై పూర్తి వివరాలు ఇచ్చేందుకు తాము సిద్ధమని చెప్పారు. ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని యోగా ఫర్ యాంటీ ఏజింగ్ అనే ప్రత్యేక థీమ్తో నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈసారి ప్రధాని మోదీ కోల్కతాలో జరిగే ప్రధాన యోగా వేడుకల్లో పాల్గొంటారు. రేపు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 దేశాల్లో ఈ యోగా దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 24 గంటల ముందు నిర్వహించే ఈ ప్రత్యేక కౌంట్ డౌన్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో 7 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మోదీ ప్రారంభించిన పథకాలు ఎప్పటికీ ఆగవన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 12 లక్షల మందికి కేంద్ర ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. కిసాన్ సమ్మాన్ పథకం ఒక్కసారి కూడా ఆగలేదని, రైతుల పంటను కొనేది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. యూరియా, డీఏపీ సబ్సిడీని కేంద్రమే భరిస్తోందని తెలిపారు బండి. టీసీఏ ఆరోపణలను ఖండించారు మంత్రి వివేక్. విశాఖ ఇండస్ట్రీస్ కు హెచ్సీఏ నుంచి నిధులు రాలేదని, గురువారెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. గురువారెడ్డికి పరువు నష్టం నోటీసులు ఇచ్చామని, టీసీఏ వెనుక పెద్ద నాయకులు ఉన్నారన్నారు వివేక్. కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ రాశారు. బీబీజీ రామ్జీ చట్టాన్ని ఉపసంహరించుకోవాలంటూ లేఖలో కోరారు. మన్రేగా యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 3 వేర్వేరు లేఖలు పంపారు మంత్రి సీతక్క. బీబీజీ రామ్జీ చట్టంతో పేదలకు అన్యాయం, ఉపాధి హక్కు కాపాడాలని కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి చేశారు.
గాంధీభవన్లో మహేష్ గౌడ్ సత్యాగ్రహ దీక్ష చేశారు. మోదీకి కనువిప్పు కలగాలి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి అంటూ మహేష్ గౌడ్ దీక్ష చేశారు. రాజ్యాంగాన్ని బీజేపీ దెబ్బతీస్తోందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను చీల్చే కుట్రలు జరుగుతున్నాయని, దేశ యువత రాహుల్ నాయకత్వం కోసం చూస్తోందన్నారు మహేష్ గౌడ్. ఆదిలాబాద్ రైతు పాండురంగ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పంట కొనకపోవడం వల్లే పాండురంగ చనిపోయారని తెలిపారు. పంటలు కొనకుండా ప్రభుత్వం రైతులను వేధిస్తోందని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందలేదన్నారు. కేసీఆర్ హయాంలో రైతు బంధు, రైతు బీమా అందిస్తే రేవంత్ పాలనలో రైతులు చావు కేకలు వినిపిస్తున్నాయన్నారు కేటీఆర్. తెలంగాణలో రైతు ప్రభుత్వం నడుస్తోందన్నారు ప్రభుత్వ విప్ ఆతి శ్రీనివాస్. రైతు సంక్షేమమే రేవంత్ సర్కార్ లక్ష్యమని తెలిపారు. 21 లక్షల రైతులకు 20,624 కోట్ల రుణమాఫీ చేశామని, సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు. పంటల కొనుగోలుపై కేంద్రాన్ని బీఆర్ఎస్ ఎందుకు ప్రశ్నించడం లేదని అడిగారు ఆతి శ్రీనివాస్. వేలం వేసిన రాయదుర్గం భూములపై ఎస్పీఐ పిటిషన్ ని రాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతోంది. మారుభూమికి ఓకే చెప్పి వేలం తర్వాత పిటిషన్ వేయడంపై సీరియస్ అయింది. రాజకీయ ఒత్తిళ్లతో ఎస్బీఐ వైఖరి మార్చుకుందని అనుమానం వ్యక్తం చేస్తూ ఎస్బీఐపై ప్రధాని, ఆర్థిక మంత్రి, ఆర్బీఐకి ఫిర్యాదు చేసే యోచనలో ఉంది సర్కార్. ఎస్బీఐ ఖాతాలు, డిపాజిట్లను వేరే బ్యాంకులకు బదిలీ చేసే అంశంపై కూడా కసరత్తు చేస్తోంది. యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు, నిరంజన్ కుటుంబానికి ఆసరా, ఘనంగా వన మహోత్సవం. టాప్ 9 పల్లె వార్తల్ని చూద్దాం. రాజకీయ స్వార్థం కోసం విద్యా వ్యవస్థను నాశనం చేయొద్దని ఆరుట్ల స్కూల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కమిటీ విజ్ఞప్తి చేసింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన భవనాలకే తుది మెరుగులు దిద్దారంటూ వస్తున్న విమర్శల్లో ఎటువంటి నిజం లేదని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం ఈఎస్ఐ ఆసుపత్రిని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పనితీరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెరుగైన సేవలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. విద్యార్థి నిరంజన్ కుటుంబానికి సినీ నిర్మాత బండ్ల గణేష్ అండగా నిలిచారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో హనుమకొండకు విచ్చేసిన బండ్ల గణేష్ నిరంజన్ ను పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. 5 లక్షల చెక్కును, ఆర్థిక సాయాన్ని అందజేశారు. నాగర్ కర్నూల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాల్గొని మొక్కలు నాటారు. వన మహోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు. విజయవాడ కనకదుర్గమ్మను యోగా గురు రామ్దేవ్ బాబా దర్శించుకున్నారు. అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ్దేవ్ బాబా పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. నంద్యాలలో ఒక ఆర్ఎంపీ వైద్యుడు భారీ మొత్తంలో అప్పులు చేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. ఆర్ఎంపీ నాగేశ్వరరావు ఇల్లు, హాస్పిటల్కు తాళాలు వేసి కనిపించకుండా పోయాడు. సుమారు 10 కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసి ఆయన ఐపీ పెట్టినట్లు పట్టణంలో ప్రచారం జరుగుతోంది. మెదక్ జిల్లా నిజాంపేటలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ వల్ల తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని యాప్ను తొలగించాలని డిమాండ్ చేశారు. యూరియా స్టాక్ వచ్చిన కొద్ది క్షణాల్లోనే బుక్ అయిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ సిద్దిపేట రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లా రామారెడ్డిలో రైతులు ఆందోళనకు దిగారు. యూరియా యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తూ రైతు వేదికల్లో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారు. యాప్ ద్వారా కాకుండా నేరుగా తమకు యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సంగారెడ్డి జిల్లాలో పత్తి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. వర్షాకాలం ఆరంభంలో వరుణుడు మురిపించడంతో రైతులు ఆశగా పత్తి విత్తనాలు వేశారు. తర్వాత వర్షాలు ముఖం చాటేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బకెట్లతో నీళ్లు పోస్తూ పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నరహరి బ్యాంక్ లాకర్లలో భారీగా నగదు. మస్కట్లో మహిళ గోడు. ప్రియుడితో కలిసి చిన్నారిని చంపిన తల్లి. టాప్ 9 క్రైమ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏసీబీ కేసులో పట్టుబడిన ల్యాండ్ అండ్ సర్వే డైరెక్టర్ నరహరికి చెందిన బ్యాంక్ లాకర్లను అధికారులు తెరిచారు. సాలిబండలోని కెనరా బ్యాంక్ లో ఉన్న ఆయన లాకర్లలో ఏసీబీ అధికారులు 1,50,00,000 రూపాయల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. బాల్క సుమన్ను నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకొచ్చారు బంజారాహిల్స్ పోలీసులు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసు దర్యాప్తులో భాగంగా ఆయన వాయిస్, ఫోటో, వీడియో నమూనాలను అధికారులు సేకరించారు. ల్యాబ్ దగ్గరకు వచ్చిన కెల్లు శ్రీనివాస్ తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్కట్ కి వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయానని చిత్తూరు జిల్లా కావలవారిపల్లి కొత్తూరుకు చెందిన పొలకల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న స్వదేశానికి పంపించడానికి యజమానులు నిరాకరిస్తున్నారని వాపోయారు. సీఎం, డిప్యూటీ సీఎం స్పందించి స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు.
కరుడుగట్టిన దొంగ శంకర్ నాయక్ ను ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. 2 రాష్ట్రాల్లో 140కి పైగా దొంగతనాలు చేసిన ఇతనిపై తెలంగాణలో 4 పీడీ యాక్ట్ కేసులున్నాయి. అతని అనుచరుడు అజయ్ ను అరెస్ట్ చేసి వారి నుంచి బంగారం, నగదుని రికవర్ చేసి రిమాండ్కు తరలించారు. నంద్యాల జిల్లా డోన్లో ప్రైవేట్ బస్సులో చోరీ కలకలం రేపింది. హిందూపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న మీనా ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న బంగారం వ్యాపారి మోతీలాల్ కు చెందిన 3 కిలోల బంగారం మాయమైంది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. చిత్తూరు జిల్లా శ్రీనివాస వంగాపురం దగ్గర మిట్టపాలెంకు చెందిన ప్రదీప్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. 2 రోజుల క్రితం స్నేహితులతో కలిసి బయటకు వెళ్లిన ప్రదీప్ ఎద్దు దాడి చేయడం వల్ల బ్రిడ్జ్ పై నుంచి పడి చనిపోయాడని స్నేహితులు చెబుతున్నారు. శివసేన నాయకుడు షిండేనే అన్న అమిత్ షా. ఒడిశాలో ప్రగతి పాట, ఇంధన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు. టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. శివసేనకు అసలైన నాయకుడు షిండేనే అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. చొరబాటుదారులకు మద్దతిస్తున్న కాంగ్రెస్ కూటమిలో ఉద్ధవ్ ఠాక్రే చేరాడన్నారు. బాలాసాహెబ్ సిద్ధాంతాలకు చర్మగీతం పాడారని విమర్శించారు. 2 శివసేనలు లేవని, ఇక మీదట ఒకే శివసేన ఉంటుందన్నారు. ఉద్ధవ్ వర్గం రెబెల్ ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కానందుకు 6 ఎంపీలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 24 గంటల్లో సమాధానం చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఉద్ధవ్ వర్గం సమావేశానికి 3 ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకుంది. మయూర్భంజ్ జిల్లా పహాడ్పూర్ లో పర్యటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రధాని మోదీ 7,600 కోట్ల అభివృద్ధి పనులను మోదీ ప్రారంభించారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. పహాడ్పూర్ స్కూల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. ఇంధన రంగంలో సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి నితిన్ గడ్కరీ సరికొత్త ఇథనాల్ గ్యాస్ స్టవ్ సాంకేతికతను పరిచయం చేశారు. ఇది సాధారణ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కంటే ఎంతో చౌకైందని ఆయన స్పష్టం చేశారు. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. 6వ రోజు సిట్ విచారణ చేస్తోంది. 6 పూజారులను సిట్ అధికారులు విచారించారు. రాముడి పాదుకలు, హారంతో పాటు 60 కేజీల వెండి శిలలు మాయమైనట్లు గుర్తించారు. ఆలయ విరాళాల లెక్కింపునకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను మాయం చేసినట్లు నిర్ధారించారు. దేశవ్యాప్తంగా ప్రజారోగ్యానికి ముప్పుగా పరిగణించిన 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ మందులపై కేంద్ర ఆరోగ్య శాఖ తక్షణ నిషేధం విధించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నిపుణుల కమిటీ జరిపిన పరిశోధనల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. చెన్నైలో టెన్షన్. అడ్మిట్ కార్డులో మరోసారి లోపాలు. ఫామ్ హౌస్ లో విషాద ఘటన. టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. చెన్నైలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నీట్ రీ ఎగ్జామ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. బస్సుల్లో వచ్చిన ఆందోళనకారులు లోక్ భవన్ ను ముట్టడించారు. లోక్ భవన్ లోకి దూసుకువెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. నీట్ రీ ఎగ్జామ్ కు సంబంధించి ఎన్టీఏ జారీ చేసిన అడ్మిట్ కార్డులో లోపాలు వెలుగు చూశాయి. నాగ్పూర్ కు చెందిన ఒక అభ్యర్థికి అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఎన్టీఏ సమస్యను పరిష్కరిస్తున్నట్లు వెల్లడించింది. నీట్ పరీక్ష రాస్తున్న విద్యార్థులంతా విజయం సాధించాలని ఆకాంక్షించారు రాహుల్ గాంధీ. ఈసారి ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేలా చూడడమే తమ బాధ్యత అన్నారు రాహుల్. హైదరాబాద్ మియాపూర్లోని కో లివింగ్ హాస్టల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనంలో మంటలు చెలరేగాయి. నివాసితులు త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నోయిడాలో ఆహార భద్రతా అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పలు డైరీ విక్రయ కేంద్రాల్లో సోదాలు నిర్వహించారు. నాణ్యత 300 కిలోల కల్తీ జున్నును ధ్వంసం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించడమే హైడ్రా ధ్యేయమన్నారు కమిషనర్ రంగనాథ్. సంస్థపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతల్లో ఎలాంటి పక్షపాతం లేదన్నారు. నోటీసులు జారీ చేసిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్ పరిధిలో కాకతీయ హైస్కూల్ విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. నిత్య జీవితంలో యోగా యొక్క ఆవశ్యకతను వివరించారు. విద్యార్థుల ప్లకార్డులు వాహనదారులు స్థానిక ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతర్జాతీయ దౌత్య రంగంలో భారతదేశ కీర్తి కిరీటంలో మరో ముత్యం చేరింది. ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సంబంధాల బలోపేతానికి కృషి చేసిన ప్రొఫెసర్ డాక్టర్ నూతన్ నాయుడుకి ఐక్యరాజ్య సమితి అత్యున్నత గౌరవం కల్పించింది. అధికారికంగా సర్
హిస్ ఎక్సలెన్సీ అనే సార్వభౌమ హోదాలను ప్రదానం చేసింది. నూతన్ నాయుడుకి టైటిల్ సర్టిఫికేట్ ను అందజేసింది. టీ ఫైబర్ కు అరుదైన గుర్తింపు. స్టీల్ ప్లాంట్ లో మళ్లీ ప్రమాదం. రష్యా రప్పారప్ప. టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. తెలంగాణ డిజిటల్ సేవలకు జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. టీ ఫైబర్ సంస్థకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఎండి వేణుప్రసాద్ పురస్కారాన్ని అందుకున్నారు. బోయిన్పల్లిలో ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. తిరుమలగిరి ఎంఆర్ఓ కార్యాలయాన్ని ముట్టడించారు నేతలు. 800 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ప్లాంట్ లోని SMS-1 విభాగంలో లాడల్ నుంచి 5 బాల్ ఎగిసిపడింది. కార్మికులు తక్షణమే అప్రమత్తం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.